నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటన్ సంచులు పంపిణీ కార్యక్రమం ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు వద్దు అంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్లు 7 మంది పాల్గొని వారితో పాటు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి నారాయణరెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, గౌరవ సలహాదారులు నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా కాటన్ సంచులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం కిలారి శ్రీనివాసులు నాయుడు, ప్రెసిడెంట్ జి నారాయణరెడ్డి, సెక్రటరీ మాగంటి ప్రసాద్, ట్రెజరర్ నలుబోలు బలరామయ్య నాయుడు, మాజీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గవర్నర్ టి హరిబాబు, కనకట్ల రఘురాం ముదిరాజ్, ఏకొల్లు రాఘవరెడ్డి, ఎస్ రాఘవేంద్ర శెట్టి, సి అమరేంద్రరెడ్డి, ఎస్కే నసీర్ అహ్మద్, చెంచయ్య, శివయ్య, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. ఇప్పుడు ఈ డోనర్స్ 7 మందికి చిరు సత్కారం చేస్తున్నాం. మొదటగా కిలారి శ్రీనివాస నాయుడు గారికి, వాకర్స్ మిత్రులందరికీ వందనం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. పర్యావరణ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. అందరూ వాకర్స్ మిత్రుల దగ్గరికి వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు కిలారి శ్రీనివాస నాయుడు గారిని ఆయన వేదిక మీద రావాల్సిందిగా. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. అందరూ వాకర్స్ మిత్రుల దగ్గరికి వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు కిలారి శ్రీనివాస నాయుడు గారిని ఆయన వేదిక మీద రావాల్సిందిగా. తర్వాత ఈ కార్యక్రమం రఘురామరాజు గారిని, మన రాఘవరెడ్డి గారిని, నెక్స్ట్ వచ్చి మన అమరేంద్ర గారిని, మన రాఘవరెడ్డి గారిని మేము పిలిచాము. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి స్టార్ట్ చేస్తాము. ఈ పర్యావరణ సంరక్షణ కోసం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకున్న ఈ అవగాహన కార్యక్రమం, గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం అభినందనీయం. ఇదే విధంగా ప్రజలందరూ అవగాహన చేసుకొని మార్పు చెందకపోతే ఈ పొల్యూషన్ ఎక్కడ పెట్టినా ఈ ప్లాస్టిక్ సంచులతో మయమైపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కృషి చేసినా, స్థానిక ప్రభుత్వాలు కృషి చేసినా మన మైండ్ సెట్ మారడం వల్ల షాప్ రోడ్లు సల్లంగా ఇస్తా ఉన్నారు ప్లాస్టిక్ సంచులు. మనం కూడా అది అలవాటు చేసుకుంటున్నాం, క్లాస్ గా పోతున్నాం. ఏ వెతుకొని పోతే వాళ్ళు దాంట్లో వేసిస్తారు. మనం ఏంటంటే నేనేం తేలేదయా, నేను పళ్ళు రోడ్డు మీద పళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ సంచులు మనమే అలవాటు చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రాం అందరూ అవగాహన చేసుకొని మనం కూడా కొంత కృషి చేసుకోవాలి. ఈ పర్యావరణ గురించి కృషి చేసుకొని అందరూ సమగ్రంగా ఆలోచిస్తేనే ఇది మార్పు వస్తుంది. ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి చేయడం చాలా మంచిది. ఎందుకంటే డైలీ మనం బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేసే మంచి కార్యక్రమం చేసిన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి, వాళ్ళ కమిటీకి, మెంబర్స్కి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన అమరేంద్ర రెడ్డి సార్ నేను మాట్లాడుతున్నాను కోరుతున్నాను. వేదిక నల్లకరించిన వాకర్ అసోసియేషన్ ఈ రోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులు 1000 సంచుల్ని మేము తయారు చేసి ఈ రోజు వాకర్స్ అందరికీ కూడా పంచడం జరిగింది. మా అధ్యక్షులు కిలారి శ్రీనివాస నాయుడు, సెక్రటరీ నారాయణ రెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. వైస్ ప్రెసిడెంట్ ఎస్కే నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమాన్ని సంచులు డిజైన్ చేయటం, కుట్టించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కూడా ప్లాస్టిక్ ని
నివారించి ఈ సంచులు చేసుకోవడానికి ఉపయోగపడద్దని ఉద్దేశంతో ఈ సంచుల్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచి ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా అంగడికి పోయేటప్పుడు ఏదో షాపుకి పోయినా, కూరగాయలకు పోయినా, మార్కెట్కి పోయినా, దేనికి పోయినా ఇటువంటి గుడ్డ సంచుల్ని వాడాలని మా ఫ్రెండ్స్ వాకర్ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు నలుగోలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకరు మాజీ అధ్యక్షుడిని, 203 డిస్ట్రిక్ట్ ఎలక్ట్ గా ఉన్నారు. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా చేసినదానికి పిఎస్టీ రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం బాగా జరుపుతున్నాము. రెండో వచ్చి ఈ కార్యక్రమానికి అంతా వజీర్ బాగా వచ్చి ఈ సంచులైన కార్యక్రమం ప్రారంభించండి. రెండో వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తాము, రాధాకృష్ణ ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరుపుకుంటాం. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరుడు కిలారి శ్రీనివాస నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ మైదానంలో ఉన్న వాకర్స్ మిత్రులందరికీ గుడ్డ సంచుల కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ అనేది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాధ్యత. అటు ప్రభుత్వాలు ఒక పక్క పర్యావరణ పరిరక్షించమని అనేక అవగాహన సభలు పెట్టినప్పటికీ మనలో మార్పు రావడం లేదు. ఒక మార్కెట్కి పోయినా, కూరగాయల షాపులకు పోయినా వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ సంచులను మనం తీసుకొని రావడం తప్ప మనం గుడ్డ సంచులు తీసుకోబోదామన్న ఆలోచన ప్రతి ఒక్కరి మీద లేదని ఈ సందర్భంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్రెండ్స్ వాకర్స్ చేపట్టినట్టే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఈ పర్యావరణం గురించి తెలియపరిచి ఈ గుడ్డ సంచుల కార్యక్రమం చేపట్టినట్టయితే ఒక మంచిగా ఈ కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ వాళ్ళు అవుతామని సందర్భంగా తెలియజేస్తూ ముందు కూడా ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా మనం కూడా ఒక ఆలోచనకు వచ్చి ప్రతి పౌరుడు ఈ ప్లాస్టిక్ నివారించి గుడ్డ సంచులు ఉపయోగించినట్లయితే అటు నోరు లేని మూగజీవాల్ని కాపాడిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా ఈ కాలుష్యం నుంచి మనం రక్షించే వాళ్ళం అవుతామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.